అందరికీ విజ్ఞప్తి, మరి సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరికొన్ని ప్లేసులలో అతి తొందరలో జరుగుతున్నాయి. దీనికి గాను మరి ఎవరిని ఎంచుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి తాగడమో, తినడానికో, ఇంకా వేరే ప్రలోభాలకి గురి కావడమా, లేకపోతే ఏమన్నా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించుకోండి. ఒకరోజు తాగి ఒకరోజు తినడం గురించా, లేకపోతే ఒక 5 years మీ డెవలప్మెంట్ ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకుంటున్నారా? అందరూ కలిసి ఆలోచించుకోండి. ఏ ఒక్కరో స్వార్థం కాకుండా ఊరు మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి. మరి ఈ డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఏదో ఆశ చూపడము, కొంతమందిని మెప్పించడం అనేది ఇక్కడ కరెక్ట్గా అయిన విషయం కాదు. అదేవిధంగా ఎవరైతే నిలబడ్డారో వార్డు మెంబర్గా, సర్పంచ్గా మీరు మీ డబ్బుని వృధా చేసుకోకండి. ఆ అలవాట్లని మానుకోండి. ఇకనైనా మీరు మార్పు తీసుకురావడానికి ముందుండండి. మరి తీసుకునే వారు కూడా సంతోషంగా ఇస్తే, పార్టీ ఇస్తే తీసుకోండి. అంతేకాని డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏ ఒక్కరిది కూడా ఫ్యామిలీ రోడ్డు మీద పడకూడదు. అందరూ కొద్దిగా మనిషి అనే ఒక క్యారెక్టర్ తోటి ఆలోచించండి. ఎందుకనంటే మరి ఇది ఒక బిజినెస్ కాదు, ఇది ఒక రాజ్యాంగంగా, లేకపోతే ఒక గొప్ప నిర్ణయం ఎంచుకునేది. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మరి ఈ బారిన పడకుండా మనం ఏం చేయాలి? మనము ఒక 5 సంవత్సరాలు పాలించడానికి వచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇది ఒక బిజినెస్, నేను ఒక 10 lakhs 20 lakhs ఖర్చు పెడతాను, తర్వాతకి నేను సంపాదించుకుంటానంటే అది కరెక్ట్ కాదు. దయచేసి గమనించండి. మీకు సంతోషంగా ఉంటే అమౌంట్ పార్టీ ఇవ్వండి. అంతేకాని డబ్బులు పంచడం కానీ, లేకపోతే బిజినెస్ యాంగిల్లో చూడడం అనేది ఇది 100% రాంగ్. ఎవడో మూర్ఖులు చేసినట్టు విధానానికి ఈ రోజుల్లో ఇది ఒక బిజినెస్ అయిపోయింది ప్లాట్ఫామ్ ఎలక్షన్స్ అంటే. ఇకనైనా మారండి. మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడకుండా మరి ఒక మంచి ఆదర్శమైనటువంటి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని అందరూ కూడా సీరియస్గా తీసుకొని మరి విజయవంతం కావాలని ఆశిస్తున్నా.